పవన్ కళ్యాణ్ ఓడాడు, దేశానికి ఓడు, రాష్ట్రానికి ఓడు, తెలంగాణకు. ఎందుకు మీ పార్టీని ఎప్పుడు అమ్ముతున్నావు? చంద్రాలకు అమ్మేసినవా ఏంది? మీ అన్న పీఆర్పీ తీసుకుపోయి కాంగ్రెస్ కి అమ్మేసినట్టు. ఒక కేంద్ర మంత్రి కోసం 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిన చిరంజీవి ఆనాడు పార్టీ అమ్ముకుండు కదా. నువ్వు పార్టీ పెడితే నిన్ను తిట్టమనరా, కానీ మీ అన్న సీట్లు అమ్ముకున్నాడు, మీ అన్న పార్టీ విలీనం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని ప్రతి ఒక్కరు నన్ను తిడతారట్రా. గద్దారన్న ఎంత అవమానిస్తున్నావురా బిడ్డ. ఇయ్యాల గద్దారన్న ఆ రోజు 5 బుల్లెట్లు కొట్టుకున్నప్పుడు 90s లో నువ్వు లాగు దొడగకుండొచ్చు. ఆల్రెడీ నీ మీద ఒక అపోహం ఉంది బ్రోకర్ గాని. ఆ బ్రోకర్ మాటలు బంద్ చేయి. మా గద్దారన్నకు సారీ, క్షమాపణ చెప్పు. నువ్వు క్షమాపణ అడిగిందాక ఈ పోరాటం ఆగదు. అవసరమైతే ఇంకా కూడా మాలాంటి వాళ్ళమంతా కలిసి నీ జనసేన పార్టీ ఆఫీస్ లేకుండా తెలంగాణలో చేస్తాం. తెలంగాణ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళంతా కలిసి ఎడమ చేతితో బిచ్చమేసి సినిమా చూస్తే నువ్వు ఇలా 1000 కోట్ల రూపాయలు పెట్టుకుని జనసేన పార్టీ ఆంధ్రలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో జైన్ అయినోని మీలాంటి మీడియా మిత్రులు మొన్న టీవీలో చూసినా అసలు మిమ్మల్ని మెచ్చుకోవాలి, మీ కాళ్ళు మొక్కాలి. వాళ్ళ పార్టీలలో జోకి చెప్పులు మోసేతి నీళ్లు దాగి బాత్రూమ్లు కడిగే కొడుకులని, వాళ్ళ పార్టీ పాలకులని మీ కాళ్ళకు పాలాభిషేకం చేసి ఆ నీళ్లు ఆవుపియాలి ఆ కొడుకులకు. ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి.